పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, స్వామి అభినేష్ గారు కానీ, అల్లం నారాయణ కానీ, ఇంతకుముందే మాట్లాడినట్టు మన మల్లెపల్లి లక్ష్మణ గారు కానీ, కోదర్నాం సార్ కానీ, అక్క మాట్లాడిన చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఈ మాట్లాడిన విషయాలలో తేలింది ఏమిటంటే పొద్దున సగం అర్థమై ఉంటుంది. ఒకటి, మనం ఇచ్చినటువంటి నినాదాలే మన రేపటి ప్రణాళిక. ఈ తెలంగాణ కేవలం విద్యావంతుల వేదిక పుట్టినప్పటి నుండి కాకుండా దశాబ్దాల నుండి తమ రక్తాన్ని పొలాలలో నీరు ఏ విధంగా చాలల్లో పారుతుందో, సమ్మక్క సారక్క దగ్గర నుండి, కొమరంభీం దగ్గర నుండి 1969లో 369 ప్రాణదానం, నిన్నగాక మొన్న 1200 మంది ఆత్మ బలిదానం. స్వాతంత్రం రాకముందు అది ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం. ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంతమంది నాయకులు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ ప్రభుత్వం చెవిటిది, ఇది వినడం లేదు, దీనికి వినబడడం లేదు. అది వినబడాలంటే తప్పకుండా ఒక గట్టి శబ్దం కావాలి. కాబట్టి నేను పార్లమెంట్ అసెంబ్లీ లోపల వాళ్ళకి వినబడేందు కోసం బాంబు వేశానని చెప్పి కేవలం 23-22 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ బాంబు వేయడం జరిగింది. చంపడం నా ఉద్దేశం కాదని స్పష్టంగా చెప్పాడు. 9 నిమిషాల వయసులో ఉరికంబం ఎక్కింది. తన సహచరులను కూడా ఆ విధంగా తయారు చేసుకొని ముందుకెళ్ళింది. స్వాతంత్రం వచ్చినాక ఆధునిక ప్రజాస్వామ్యాలు చెప్పుకోవడానికి క్రీస్తుపూర్వం ప్లేటో దగ్గర మొదలుపెడితే, రూసో దగ్గర మొదలుపెడితే, నిన్న మొన్నటి ప్రజాస్వామ్య విలువలు పాల్గొట్టినటువంటి జేఎస్ మిల్ కావచ్చు, బెంతాం కావచ్చు, మాంటెస్క్యూ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడడానికి, ఎంతో కొంత ఈ స్వేచ్ఛను అనుభవించడానికి, ఈ ప్రశ్నించే తత్వాన్ని నేర్పడానికి చాలామంది చాలా త్యాగాలు చేసింది. అయినా కూడా ఈ భారత ప్రభుత్వం ఏదో రాజ్యాంగంలో లేనటువంటిది అడిగినట్టు 60 సంవత్సరాలుగా తెలంగాణ ఒక రాష్ట్రం కావాలంటే, ఇదే రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 14 రాష్ట్రాలే ఉండే, నిన్నగాక మొన్నటిదాకా 28 రాష్ట్రాలను ఇచ్చింది. కానీ తెలంగాణను ఇవ్వడానికి దాదాపు 1600 మంది ప్రాణాలు దానం చేసినా కూడా ఇవ్వలేదు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ చెట్టు వేలాడ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నా, రైలుకి ఎదురేగి ప్రాణార్పణం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా అదే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నది తప్ప ఏమాత్రం తెలంగాణ ఇవ్వడానికి ముందుకు రాదు. ఆనాడు భగత్ సింగ్ చెప్పినటువంటి విషయాన్ని రుజువు చేస్తూ ఇది మహా చెడ్డది, మహా చెవుడిది, ఎన్ని బలదానాలు చేసినా, ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నా ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ క్యాంపస్లోకి వెళ్ళి నిస్సిగ్గుగా ఈ రాజ్యం, ఈ ప్రభుత్వం లాఠీచార్జ్ చేసిన ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నారు. 100,000 సార్లు ఏఓసీకి ముద్దాడినా కూడా వీళ్ళు తెలంగాణను ప్రకటించడం లేదు. కాబట్టి అదే పద్ధతి కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఢిల్లీలో తెలిసే విధంగా చేయాలంటే తప్పనిసరి పరిస్థితులలో ఢిల్లీకి వెళ్ళి కూడా ఊరు వేసుకొని ఆత్మ బలిదానం చేస్తున్నారు. అందుకే ఇవేవి కూడా పేరుకు ప్రజాస్వామిక ప్రభుత్వాలే తప్ప ఇవి నిజంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం లేదు. అందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఉపన్యాసమే మనకు ఈరోజు ఇచ్చినటువంటి సాక్ష్యాధారం. అందుకోసం కేవలం రాజకీయ పార్టీ ఉన్నంత మాత్రమే ఇంకా పూర్తిగా ప్రజాస్వామికంగా వేలునుకున్నటువంటి ఈ దేశం, లేదా లాటిన్ అమెరికా దేశాలు, లేదా ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, మూడో ప్రపంచ దేశాలలో ఇటువంటి పద్ధతులలో ఈనాడు ఉన్నటువంటి ఎన్నికల సిస్టమ్ ద్వారా ప్రజాస్వామికమైనటువంటి లక్ష్యాలు నెరవేరే పరిస్థితి లేదు. అందుకే దీనికి బయట ఒక ప్రజా సంస్థలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది తత్వవేత్తలు, ఎంతోమంది పోరాట యోధులు నెలకొల్పినటువంటి సాంప్రదాయాన్ని విద్యావంతుల వేదిక కొనసాగిస్తున్నది. ఆ నినాదాలే ఏ ప్రజలైతే బలిదానాలు చేసి ఏ తెలంగాణ అయితే కోరుకున్నారో, ఏ తెలంగాణ రావాలనుకున్నారో ఆ తెలంగాణ పొద్దున మాట్లాడినటువంటి వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు, ఈ పద్ధతుల వల్ల ఈ తెలంగాణ రాదు, ఇది జాస్ లాంటి, జేమ్స్ బాండ్ లాంటి ప్రభుత్వాలు అయితే. అందుకోసం ఈరోజు మరింత బరిదెగించి
అవినీతికరమైనటువంటి లజ్జాకరమైనటువంటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. మనకి ఏ ప్రభుత్వాల మీద ఏ రాజకీయ పార్టీల మీద మనకు ద్వేషం లేదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి వెనుకట ఎవరైతే కోర్టు జైలు జంగల్ జమీన్ ఆ పదాలనే తాను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పింది. ఆ సమాజం రావడం కోసం, ఆ ప్రజాస్వామికమైనటువంటి విలువలు పాల్గొనడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరులు అట్టడు వర్గాలకు చెందేంత వరకు బయట ఇటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక అవసరం ఉంది. ఆఖరిగా ఒక విషయం చెప్తాను తెలంగాణ కోసం. మనకు 1960లో రాసినటువంటి సిసి రాసినటువంటి పాట ఉంది. మనం ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ మన నినాదంలో పెట్టుకున్నాం. సాధించిన దానితో సంతృప్తి చెంది అదే విజయం అనుకుంటే సరిపోదు. బంధు ప్రీతి, అవినీతి, నల్లధనం, మన్ను మోసనం ఇంకా ఈ సమాజంలో కొనసాగుతూ ఉంది. తెలంగాణ అందుకు అతీతమైనది కాదు. కాబట్టి ఈనాడు సాధించినటువంటి విజయం రేపటి ఉదయం కోసం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే పొద్దున మాట్లాడినటువంటి వాళ్ళ విషయాలు రేపు మనం కూడా ఆ విషయాలను చర్చించుకోవాలి. దాదాపు 4 నెలల సుదీర్ఘమైనటువంటి నిర్విరామమైనటువంటి మామూలు కార్యకర్తల నుండి కోదండరాం, మల్లపల్లి లక్ష్మణ్ లాంటి అత్యున్నత స్థాయి ఉన్నటువంటి వాళ్ళు మేధోమదనం చేసి ఈ 5వ రాష్ట్ర మహాసభలను మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. రేపు మనం నిర్వహించుకోబోయేటువంటి వాటిల్లో మన కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు పాల్గొన్నటువంటి అందరికీ, వచ్చినటువంటి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. మార్నింగ్ రేపు 9 గంటలకే టిఫిన్ తోటి, బ్రేక్ఫాస్ట్ తోటి ప్రోగ్రాం స్టార్ట్ అవుతూ ఉన్నది. ఆ విధంగా మనకు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి వేదికపైకి ఆహ్వానం జరిగిన సభాధ్యక్షులు మల్లపల్లి లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ కోదండరాం గౌరవాధ్యక్షులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత 9:15 తెలంగాణ పాట, 9:30 ప్రధాన కార్యదర్శి నివేదిక, 10 గంటలకు చర్చ. అంటే మనం లక్ష్య ప్రకటన ప్రకటించుకున్న అవన్నీ మీ చేతిలోకి రేపు ఇవ్వడం జరుగుతుంది. ఆ లక్ష్య ప్రకటన మీద చర్చ ఉంటుంది. తర్వాత మనం అంతకు తెలంగాణ సాధన కోసం నిబంధనలు రాసుకున్నాం. తెలంగాణ సాధన తర్వాత కూడా నిబంధన వాడికి ఏం చేయాలి రేపటి పునర్నిర్మాణం గురించి రాసుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి అది దానికి రిలవెన్స్ లేకుండా పోయింది. కాబట్టి నిబంధనల మార్పులు చేర్పులు దానికి ధర్మార్జున్ గారు ప్రవేశపెట్టారు. వేదిక లక్ష్య ప్రకటన కోదండరాం గారు వివరణ చర్చ ఉంటుంది. తర్వాత మళ్ళీ 12:15 జిల్లా నాయకుల ప్రసంగాలు ఉంటాయి. 1:30 భోజన విరామం ఉంటుంది. 2:30 గంటలకు తెలంగాణ పాట ఉంటుంది. 2:45 మహాసభ తీర్మానం చర్చ. 3:30 నూతన కార్యవర్గం ఎన్నిక. 4 గంటలకు ముగింపు సమావేశం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఇంత కోఆపరేట్గా ఉండి మధ్యాహ్నం భోజన విషయంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బంది అయింది. దానికి మన్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ పాల్గొనాలని ఆఖరిగా ఇప్పుడు 7:30 డిన్నర్ ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. డిన్నర్ చేసిన తర్వాత మీకు దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ మీకు ఎవరికి వసతి